నమస్తే. నిరుద్యోగుల సెగ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి చూపించిండ్రు నిన్న కేంద్రంకి. పోలీసు వాళ్ళు కొడతా ఉంటే కొట్టినా పర్లేదు మేము ప్రొటెస్ట్ చేస్తాం అని చెప్పేసి నిలబడ్డారు. ఆడవాళ్ళను మగవాళ్ళను ఎవరిని చూడకుండా పోలీసులు కొట్టిండ్రు, టియర్ గ్యాస్ వేసిండ్రు. ఎట్లా అనంటే మేకులు కొట్టి, లాఠీకి మేకులు కొట్టి మరీ కొట్టిండ్రు. అసలు బ్యాడ్జ్ కూడా లేని వాళ్ళు పోలీసుల వాళ్ళను కూడా పంపించి కొట్టిండ్రు. అంటే ప్రైవేట్ సైన్యాన్ని కూడా పంపించింది. అసలు సివిల్ మామూలు డ్రెస్సులలో ఉన్న వాళ్ళని కూడా పంపించిండ్రు అని అంటే అసలు ఏ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు రాజకీయ రౌడీలను పంపించిండ్రు. నిన్న ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే తలలు పగిలినాయి, బొక్కలు విరిగినాయి, ఎముకలు కాళ్ళు చేతులు విరిగినాయి. అయినా కూడా ప్రొటెస్ట్ చేసిండ్రు నిరుద్యోగులు. మరి ఎవరి కోసం చేసిండ్రు అని అంటే వారి కోసం వారు చేసుకోవడమే కాదు, రాబోయే తరాల వాళ్లకు ఉద్యోగాలు కావాలి, ఇప్పుడు మేము బాగుంటేనే మా కుటుంబాలు బాగుంటాయి, ఇప్పుడు మేము బాగుంటేనే మా కుటుంబాలు బాగుంటాయి అన్నయ్య ఉద్దేశంతో ప్రొటెస్ట్ చేసిండ్రు. ఈ సోనం వాంగ్చుక్ గురించి వింటా ఉన్నాం, కానీ ఈ సోనం వాంగ్చుక్ గురించి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలియదు. కానీ నా ఉద్దేశ ప్రకారం అయితే వాళ్ళందరూ నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళందరినీ మరి ప్రభుత్వం ఏం చేయాలి? అసలు కొట్టాలా? దగ్గర తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా? ఉద్యోగాలు ఇస్తే ఇవ్వంత ఉండదు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అనుకుందాం, కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనుకుందాం. ఎట్లాగూ వీళ్ళ ఓటు నాకు పడదు, వీళ్ళని కొట్టినా పర్లేదు, వీళ్ళు చచ్చిపోయినా పర్లేదు అన్నట్టే చేసిండ్రు. ఎంత దారుణంగా కొట్టిండ్రంటే ఆడవాళ్ళను మగవాళ్ళని చూడకుండా విపరీతంగా కొట్టిండ్రు. చూడొచ్చు మనం విజువల్స్లో. కేవలం ఇన్స్టాల్లోనే ఇది చాలా వైరల్ అయింది. పెద్ద ఛానళ్ళల్లో వార్తా ప్రసారాలు జరిగాయా అంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకు? వాళ్ళకు వార్తా ప్రసారాలలో మెయిన్ స్ట్రీమింగ్లలో వార్తా ప్రసారం జరిగితే వాళ్ళకు డబ్బులు రావు కదా, ఆ పార్టీల నుంచి వాళ్ళకు డబ్బులు రావు కదా. ఇన్స్టాలలో ఎక్కువ వైరల్ అయింది. మరి ఈ దెబ్బలు తగిలిన వాళ్ళను, ఈ ప్రొటెస్టర్లను ట్రీట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి, ఈ దెబ్బలు తగిలిన వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికని వెళ్ళిన వాళ్ళకు చాలా వాళ్ళ మనసు చాలా నొచ్చుకున్నట్టు. వాళ్ళను కొట్టొద్దు అని చెప్పేసి ఒకరిని కొడుతూ ఉంటే పోలీసు వాళ్ళు ఆయనపై వెళ్ళి పడుకున్నా కూడా కొడుతూనే ఉన్నారు. ఇంతిలాఫ్ జిందాబాద్ అని చెప్పేసి డాక్టర్లు అనే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? రాబోయే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందని మనం అనుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది అనుకోవాలి. ये हेड इंजरी और ये वाले दूसरे सेकंड पे हेड इंजरी का पेशेंट आ रहा है, किसी का सर फट रहा है, किसी की हड्डी टूट रही है। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఇలాంటి విషయాలు మరిన్ని చూడాలంటే చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.